హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వ్లాగ్ వచ్చేసి మహారాష్ట్రలోని పాలాజ్ గణపతికి చెందినటువంటి విశిష్టతను అయితే మనము ఈ వీడియోలోనైతే మొత్తం తెలపడం జరుగుతుంది. ఈ వీడియోనైతే మీరంతా పూర్తిగా చూస్తే పాలాజ్ ఎలా వెళ్ళాలి, పాలాజ్ యొక్క చరిత్ర ఏందనేటువంటిది మనం తెలుసుకోవచ్చు. ఈ వీడియోనైతే మీరు స్కిప్ చేయకుండా మొత్తానికి చూస్తే మీరు తక్కువ బడ్జెట్లో ఎలా వెళ్ళి రావచ్చు అనేటువంటిది నేను వివరించడం జరుగుతుంది. కావున ఈ వీడియోని పూర్తిగా చూసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న ఓ చిన్న మరాఠీ గ్రామమే పాలాజ్. ఈ చిన్న గ్రామాన్ని గత 15 ఏళ్ళుగా ప్రతి ఏటా లక్షలాది మందిని రప్పిస్తుంది. ఎక్కడా లేని విధంగా వినాయక నవరాత్రుల్లో ఈ గ్రామస్తులు కర్ర గణపతిని ప్రతిష్ఠించి పూజించడమే ఈ పాలాజ్ విలేజ్ యొక్క ప్రత్యేకత. ఇక్కడ కొలువుదూరే కట్ట గణపతి కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా పేరొచ్చింది. తెలంగాణ సరిహద్దు మండలమైన కుబీర్ పక్కనే ఉన్న మహారాష్ట్రలోని బోకర్ తాలూకాలో అయితే ఈ పాలాజ్ గ్రామం ఉంటుంది. తెలంగాణ మహిళలు ఆధార్ కార్డు ద్వారా ఆర్టీసీ బస్సులో కేవలం 60 రూపాయల్లో ఈ పాలాజ్ గణపతిని అయితే చూసి రావచ్చు. ఈ వీడియోనైతే మీరు మొత్తం చూస్తే ఎలా వెళ్ళాలో నేనైతే పూర్తిగా చెప్తాను. ఇక్కడ ప్రతి వినాయక చవితి సందర్భంగా కర్ర గణేశుడిని ప్రతిష్ఠించి చివరి రోజు గ్రామ వాగులో పూజలు జరిపి నిమజ్జనోత్సవంగా విగ్రహంపై నీళ్లు చల్లి అనంతరం కర్ర విగ్రహాన్ని తిరిగి ఆలయంలోని బీరువాలో భద్రపరుస్తారు. కేవలం వినాయక నవరాత్రులప్పుడు మాత్రమే పాలాజ్ కట్ట గణేశుడు దర్శనమిస్తాడు. మిగతా సమయాల్లో ఇక్కడ ఆలయంలో గణేశుడి ఫోటో మాత్రమే ఉంటుంది. స్వాతంత్ర్యానికి పూర్వం పాలాజ్ గ్రామంలో కలరా, ప్లేగు వ్యాధులు ప్రబలి ఊరంతా రోగాలతో తల్లడిల్లుతున్నారు. అదే సమయంలో వినాయక చవితి పండుగ వచ్చింది. ఊరి ప్రజలంతా గణేశుని నమ్ముకుందామని నిశ్చయించుకొని ఇందుకు ప్రత్యేకంగా కట్టె గణపతిని చేయించి ప్రతిష్ఠించాలని నిర్ణయించుకున్నారు. అందుకోసం నిర్మల్లో కొయ్య బొమ్మలు తయారు చేసే నకాసి కళాకారుడైన గుండాజీ వర్మను రప్పించి ఈ కర్ర గణేశుని అయితే తయారు చేయించారు. ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఊరంతా మొక్కితేనే వ్యాధులన్నీ దూరమయ్యాయని గ్రామ పెద్దలు చెబుతున్నారు. అలా అప్పటి నుంచి కట్టె గణపతిని వినాయక నవరాత్రుల్లో కొలవడం ఇక్కడ ఆనవాయితీగా వస్తుంది. ఇక్కడ పూజలు చేసి ముడుపు కడితే కోరుకున్న పని జరిగి తీరుతుందన్న భక్తుల విశ్వాసము. ముందుగా ఈ ఊరికి చెందిన ఆడపడుచుల ద్వారా ఈ కట్టె గణేశుడైతే ఇతర జిల్లాల వారికి పరిచయం అయ్యాడు. ఇప్పుడు ఏకంగా ఉత్తర తెలంగాణ, మహారాష్ట్ర అంతా వ్యాపించింది ఈ పాలాజ్ కట్టె గణపతి. ఈ కట్ట గణపతి రూపమైతే సింహాసనంపై ఆసీనుడైన గణపయ్యకు పెద్ద చెవులు ఉంటాయి. 4 చేతుల వాడిగా ఒక చేతిలో గొండ్రగొడ్డలి, మరో చేతిలో త్రిశూలం, ఇంకో చేతిలో లడ్డులతో పాటు కుడి చేతితో ఆశీర్వదిస్తుంటాడు ఈ పాలాజ్ కట్టె గణపతి. ఈ గ్రామానికైతే లక్షల్లో భక్తులు రాగా ఆదాయం కూడా లక్షల్లోనే వస్తుంది. మొత్తానికి ఈ వచ్చిన ఆదాయంతో ఆలయ పరిసరాల్లో పెద్ద ఎత్తున అన్నదాన సత్రాలు మరియు పెద్ద పెద్ద భవనాలను, అంటే భక్తుల సౌకర్యార్థం కోసము వేచి ఉండేందుకు భవనాలను, మరుగుదొడ్లను, సీసీ కెమెరాలను అయితే ఈ ఆలయ కమిటీ వారు నిర్మించారు. ఈ పాలాజ్ గ్రామానికి ఎలా వెళ్ళాలంటే హైదరాబాద్ నుంచి వచ్చేవారు నిజామాబాద్, బాసర్ల మీదుగా బైన్సా చేరుకుంటే దూర భారం తగ్గుతుంది. నిర్మల్ మీదుగా వచ్చే వాళ్ళు కూడా బైన్సా మీదుగానే పాలాజ్కి వెళ్లాల్సి ఉంటుంది. బైన్సా నుంచి కేవలం 20 కిలోమీటర్ల దూరంలో పాలాజ్ గ్రామం అయితే ఉంటుంది. ఆర్టీసీ బస్సులు అయితే ప్రత్యేకంగా అక్కడికి నడుస్తున్నాయి. ఈ తెలంగాణ మహిళలు ఆధార్ కార్డు ద్వారా ఆర్టీసీ బస్సులో మన తెలంగాణ చివరి గ్రామం అనేటువంటి కుబేరు దాకా ప్రయాణించి అక్కడి నుంచి అయితే వీళ్ళు టికెట్ తీసుకుంటే కేవలం రాను పోను 60 రూపాయల్లోనే
వెళ్ళి రావచ్చు. లక్షలాదిగా తరలివచ్చే జనాలకైతే గ్రామస్తులంతా నిత్యం ఉదయం నుంచి సాయంత్రం వరకు అన్నదాన కార్యక్రమాన్ని అయితే చేపడుతున్నారు. ఇక్కడ భక్తుల కోసం అయితే వెయిటింగ్ హాలను ఏర్పాటు చేశారు. అన్ని రకాల సౌకర్యాలను అయితే గ్రామస్తులు భక్తులకైతే అందిస్తున్నారు.